ఇప్పుడు క్యూబ్ రూట్స్ ను ఫైండ్ అవుట్ చేయడం చాలా చాలా ఈజీ. ఇన్ఫాక్ట్ మీరు క్యాల్కులేటర్ కంటే ముందే ఆన్సర్ చేయొచ్చు. సో దానికోసం గాను ఈ క్యూబ్స్ 1 to 20 వరకు మీరు గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ మీకు ఒక 15 క్యూబ్స్ అయినా కూడా తెలిసి ఉండాలి అండి. సో ఇక్కడ నేను బోర్డు పైన 1 to 20 వరకు క్యూబ్స్ అయితే రాయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, లాస్ట్ డిజిట్ గనక గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డిజిట్ గనక 0, 1, 4, 5, 6, 9 వచ్చింది అనుకోండి, అవే రిపీట్ అవుతాయి. అంటే అయ్యే అంకెలు రిపీటెడ్ అవుతా ఉంటాయి. అలా కాకుండా 2 వస్తే 8 తీసుకోండి, 3 వస్తే 7 తీసుకోండి. అలానే 8 వస్తే 2 తీసుకోండి, 7 వస్తే 3 తీసుకోండి. రైట్? ఒక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో బాగా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ డిజిట్ ఇగో చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, 6 ఉంది, 9. నేనేం చెప్పాను? లాస్ట్ డిజిట్ 1 వచ్చిన 1, 4 వస్తే 4, నెక్స్ట్ 5 వస్తే 5, 6 వస్తే 6, 9 వస్తే 9. రైట్? సో ఇది క్యూబ్ రూట్ కాబట్టి 3 డిజిట్స్ ని పక్కన పెట్టండి. ఈ 3 డిజిట్స్ ఇది లేదు ఇంకా. రైట్? ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి డిజిట్స్ ను మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? 68. 68 అనేటువంటిది ఏ స్లాబ్ లో ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ 64, ఇక్కడ 125. అంటే ఈ 68 లోపల ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో హైయెస్ట్ డిజిట్ తీసుకోవాలి. 125 లేదు, 64 ఓకే అంటే 4 తీసుకోవాలి. ఇది 41 క్యూబ్ అన్నట్టు. రైట్? సో 157 ఎక్కడ ఉందో చూడండి. 157 ఈ రెండింటి మధ్యలో ఉంది, అంటే లీస్ట్ నెంబర్ తీసుకోవాలి, అంటే 5 తీసుకోవాలి, అంటే ఇది 54. నెక్స్ట్ 42 ఎక్కడ ఉంది? 64 లోపు, అంటే 3నే తీసుకోవాలి, అంటే 35. నెక్స్ట్ 175 ఎక్కడ ఉంది? ఇగో చూడండి, 125, 216 మధ్యలో ఉంది, అంటే 5 తీసుకోవాలి. రైట్? సో 56 క్యూబ్ అది. 117 ఎప్పుడు ఉంది? సో ఇక్కడే ఉంది, అంటే 117 అంటే ఇక దీనికి ఇంకా ముందే ఉంది కాబట్టి ఇది 49 తీసుకోవాలి. రైట్? సో అర్థమవుతుంది కదా అండి. ఇలా మనం క్యాల్కులేటర్ కంటే ముందే చేయొచ్చు. మీరు మొబైల్లో మీరు క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా చేయడానికి చాలా చాలా ఈజీ అండి. రైట్? చాలా సింపుల్ గా చేయొచ్చు. అలానే ఇక్కడ ఇంకొన్ని క్వశ్చన్స్ కూడా వేసాను చూడండి. నేనేం చెప్పాను? లాస్ట్ డిజిట్ 8 వచ్చింది అనుకోండి, అదేం కావాలి? 2 రావాలి. 7 వచ్చింది అనుకోండి, ఏం రావాలి? 3 రావాలి. 3 వచ్చింది అనుకోండి, ఏం రావాలి? 7 రావాలి. రైట్? సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 3 డిజిట్స్ ని మీరు క్యాన్సిలేషన్ చేయండి. 3 డిజిట్స్, 3 డిజిట్స్. చూద్దాం. ఇక్కడ 32 ఉంది. 32 అంటే ఏ క్యూబ్ మధ్యలో ఉంది? 27, అంటే 32 క్యూబ్ అండి. రైట్? సో ఇక్కడ 389 ఎక్కడ ఉంది? చూడండి, 343, 512, అంటే 343 అంటే ఏంటి? 73. రైట్? సో 1225 అంటే 8 మధ్యలో ఉంది. సో 13 అంటే ఎక్కువ అవుతుంది, అంటే మనం 10 తీసుకోవాలి, అంటే ఇది 107. రైట్? సిమిలర్ గా ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ట్రిక్ ఎలా ఉందో డెఫినెట్లీ మీ యొక్క కాంప్లిమెంటరీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.